హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను బెండకాయతో ఒక ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని, కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకున్న బెండకాయలను అయితే వేసేసానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇది జిగురు లేకుండా ఉండడానికి దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ వేస్తున్నాను అనమాట. అదేంటో కాదండి, పెరుగు. ఒక టేబుల్ స్పూన్ పెరుగునైతే ఇందులో వేసేసుకుని ఒకసారి కలుపుకుని అలా వేగనిస్తే అస్సలు అంటుకోకుండా అయితే మనకి ఫ్రై అవుతాయండి బెండకాయ ముక్కలు. ఇవి ఒక 80% అయితే వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇదే కడాయిలో మళ్ళీ అయితే పల్లీలు వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ స్టేజ్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుని పల్లీలు వేసుకుంటున్నానండి. ఒక గుప్పెడన్ని పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవి కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇలా వేగిపోవాలి. ఇప్పుడైతే ఈ పల్లీలు తీసేసిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని మళ్ళీ అదే కడాయిలో వేసేసుకుని ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్ని అయితే ఇప్పుడు వేసేసుకోవాలి. సో చిటికెడు పసుపును కూడా వేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అయితే శనగపిండి వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే నువ్వుపప్పు వేసుకుని నువ్వుపప్పు రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే మనకి కరకరలాడుతూ క్రిస్పీగా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడాను. అంతే అండి. లాస్ట్లో అయితే స్పైస్కి తగినంత కారం అయితే వేసేసుకుని కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, కారం మాడకుండా ఒకసారి నెమ్మదిగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను నిమ్మకాయతో చారు చూపిస్తున్నానండి. దానికోసం ఒక కళాయిలో నీళ్లు పోసుకుని కరివేపాకు, ములక్కాడ ముక్కలు, చిటికెడంత పసుపు వేసుకుని చారు పొడిని అయితే వేస్తున్నానండి. ఇది హోమ్ మేడ్ది. ఇది మీకు కావాలంటే కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు చారు పొడి వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని చిన్న బెల్లం ముక్కనైతే వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఇప్పుడు చారు అయితే బాగా మరిగే వరకు అలా ఉంచేసుకోవాలి. ఒక్క చిటికెడు కారం అయితే వేసుకోవాలి కలర్కి. అంతే అండి. ఇది బాగా మరిగిన తర్వాత ములక్కాడ ముక్కలు ఉడికేయలేదో ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి నిమ్మకాయ రసం అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకైతే ఒక 10 మినిట్స్లో ఈ రసం అయితే రెడీ అయిపోతుంది. ములక్కాయలు ఉడకడమే అంతే. ఇప్పుడు దించేసుకుని పోపు పెట్టుకోవాలి. చిన్న మూకుట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు అండ్ ఇంగువ ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అది తెచ్చుకొని చారులో అయితే వేసేసుకుని ఇది బాగా చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని అయితే ఇందులో వేసుకుని కలిపేసుకుంటే మనకి చారు రెడీ అయిపోతుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అంతే అండి.